అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 77వ శ్లోకం. ఓం విశ్వమూర్తిర్మహామూర్తిర్ దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః. ఓం విశ్వమూర్తిర్మహామూర్తిర్ దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః. సర్వస్వం ధరించే ధరాతలాన్ని అవలీలగా ధరించిన ధరాధరుడు ధ్యానంలో దుర్ధరుడైపోతాడు. అతన్ని పట్టుకొని మనసులో నిలుపుకోవటం ఒక రాగాన సాధ్యమయ్యే పని కాదు. దీనికి మనస్సులోని చాంచల్యం కొంతవరకు కారణం. ఒకవేళ మనస్సును నిలుపగలిగిన విశ్వమంతటా వ్యాపించి అనేక రూపాల్లో వ్యక్తావ్యక్తంగా భాషించే విశ్వాత్మకు సరి అయిన రూపకల్పనం చేయటం అసాధ్యమైన పని. ప్రపంచమంతటా కనిపించే రూపాన్ని ఇదమిత్తమని నిరూపించడం ఎలా సాధ్యమవుతుంది? మహీతలాన్ని ఆవరించిన ఈ మహామూర్తి లఘుమూర్తి అయిన సాధకుని ఊహకు మించి విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తాడు. భానుకోటి ప్రకాశంతో వెలుగులతో వెలిగే దీప్తమూర్తిని చూచేందుకు దివ్య చక్షువులు కావాలి. చివరకు చూడగలిగిన సామర్థ్యం లభించేసరికి అసలు మూర్తే కనిపించదు. అనేక రూపాల్లో భాషించే విశ్వరూపానికి ప్రత్యేకంగా ఒక రూపమంటూ లేదు. 100 మందిలో 100 ముఖాల్లో వ్యాపించిన పరమాత్మ ఒక రూపంలో కనిపించడు. అసలు అతడు అవ్యక్తుడు. సామాన్య మానవులు వ్యక్తులు, మహామానవుడు మానవుల్లో ప్రాణుల్లో వ్యక్తమవుతాడే కానీ ప్రత్యేకంగా చూస్తే అతడు అవ్యక్తుడు, నిరాకారుడు, నిరంజనుడు, అనిర్దేశ్యుడు. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. హరి ఓం తత్సత్.